హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈ స్వీట్ చూడగానే స్వీట్ షాప్లో కొన్నట్టుగా కనిపిస్తుంది కదా, కానీ దీని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ ఒక్కసారి చేస్తే అందరు ఇంకో ముక్క కావాలి అని అడుగుతారు. ఈ రెసిపీలో ఒక చిన్న సీక్రెట్ కూడా ఉంది, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ని మిస్ అయితే నిజంగా ఒక మంచి రెసిపీని మిస్ అయినట్టే. మరి ఆలస్యం ఎందుకు, చేసేద్దామా? ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ కప్పుతో చేస్తున్నానండి. 1 కప్పు కాజు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బాదం, 1/2 కప్పు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు వేరే బౌల్లో వేసుకుందామండి. ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం ఇలా మంచిగా వేసుకొని చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, అచ్చం స్వీట్ షాప్ లాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలతో కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఒకేసారి పాలు ఎక్కువ పోసుకోవద్దండి, మెత్తగా అయిపోతుంది, చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఇంకా మిశ్రమాన్ని కలుపుకోవాల్సి వస్తుందండి. కొంచెం కొంచెం లైట్గా పోసుకొని ఇలా ముద్దలాగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. పాలకు బదులు వాటర్తో కూడా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా చేసుకోవాలండి. అంటే 2 భాగాలుగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నాను కదా, సగం తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజు ముక్కలు వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్కి బదులు కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి బటర్ పేపర్ మీద వేసుకొని ఇప్పుడు చపాతీ లాగా చిన్నగా చేసుకోవాలి. చూడండి, ఇలా బటర్ పేపర్ పైనుంచి వేసేసి చపాతీ కర్రతో చిన్నగా ఇలా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసిన స్వీట్ని మిడిల్లో పెట్టేసి మంచిగా ఇలా చుట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. చాలా ఈజీగా చూపిస్తున్నాను, కూడా చాలా ఈజీగా చేసేస్తారండి, అంత ఈజీగా చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా లోపల స్టఫ్ కనిపించకుండా ఇలా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రౌండ్గా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా కేవలం 10 నిమిషాలు చేసేస్తారు ఈ స్వీటు. ఫ్రెండ్స్, స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, కేవలం 10 నిమిషాలు చేసేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది, అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.